బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా స్మృతి స్వరూపం యొక్క స్థితి ఎలా ఉంటుంది, పురుషార్థంలో దీన్ని ఏ విధంగా ధారణ చేయాలి అనేటువంటి విషయాన్ని ఫస్ట్ పార్ట్ మనం తెలుసుకున్నాము. త్రిగుణాతీతంగా అవ్వాలి అంటే కర్మ బంధన సమాప్తి చేసుకోవాలి అంటే స్థూల సంస్కారాలు కూడా డిలీట్ అయిపోవాలి. అప్పుడే స్వపరివర్తన అనేది అవుతుంది. త్రిగుణాల ప్రభావం నుండి ముక్తులైపోతే సంస్కారాల యొక్క స్వభావం కూడా నెమ్మదిగా మెత్తగా అయిపోతుంది అని అంటూ ఉన్నారు. కంటిన్యూషను. అందుకనే మనం ప్రతి సెకండు కర్మ చేస్తున్నటువంటి సమయంలో ఫోకస్డ్గా ఉంటూ బాపు పైన అంటే జ్ఞానం పైన పూర్తిగా నిశ్చయ బుద్ధిగా ఉండాలి. ఒకవేళ నిశ్చయ బుద్ధి లేకపోతే వాటి యొక్క ప్రభావంలోకి వచ్చేస్తూ ఉంటాం, అనగా గుణాల యొక్క ప్రభావంలో ఉంటాము. వ్యర్థమైన సంకల్పాలు, చింతన ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. స్థూల సంస్కారాలను కూడా మనం ఎదుర్కోవాల్సే వస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఏ విధంగా బంధనలోకి ఇమిడ్చుకుంటూ ఉంటారు, సెల్ఫ్ ఎనాలిసిస్ అనేది మీరు చేసుకుంటూ ఉండాలి. అంటే మీ మీరే మీ యొక్క జడ్జిమెంటు మీరే చేసుకోవాలి. సో యు ఆర్ ది బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటూ ఉన్నారు. అంటే అన్నీ కూడా సమాధానాలు దీనికి మీకే లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకున్నంతగా మీ గురించి ఇతరులు తెలుసుకోలేరు కదా. అందుకని ఈ అభ్యాసము కరెక్టా కాదా, ఇది నేను చేస్తున్నాను అని మీకు మీరే సెల్ఫ్ జడ్జిమెంట్ అనేది చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. స్మృతితోటి సకారంగాను సంస్కారాలు కూడా సమాప్తం చేసుకుంటూ ఉండాలి. కర్మ నుండి సంస్కారాలు వెతుకుతూ ఉండాలి. నేను ఈ కర్మ చేస్తూ ఉన్నాను, దీన్ని ఇష్టపడుతూ ఉన్నాను, ఇది నా సంస్కారంగా అవుతుంది, ఇలా నా సంస్కారం ఉంది, మరి అంతక్రితం కర్మలు నేను ఎలా చేశాను అనేది వెతుక్కుంటూ ఉండాలి. కొత్త కర్మ కొత్త స్మృతిని తయారు చేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని ఆపేసేటువంటి విషయంలో ఉండాలి. లేకపోతే అది చక్ర వ్యూహంలాగా ఉంటుంది. కొత్త కర్మలు నేర్చుకుంటూ దాని లోపలికి వెళ్ళారు అంటే చక్ర వ్యూహంలో వెళ్ళిపోయిన అభిమన్యుడు తిరిగి రావటం వినలేదు, తెలుసుకోలేదు కాబట్టి మరణించటం జరిగింది. అదేవిధంగా కొత్త కొత్త కర్మలు చేస్తూ స్మృతిని సంస్కారాన్ని తయారు చేసుకుంటే వాటి నుండి ఆత్మ బయటికి పడలేదు. తత్వాల యొక్క ఆట ఇదంతా, మాయ ఆట. ఈ తత్వాలు అంటేనే ప్రకృతి కదా, ప్రకృతి ఆధీనపరుస్తూ ఉంది, తత్వాలు మిమ్మల్ని ఆధీనపరుస్తూ ఉంటాయి. అవి మళ్ళీ కార్యరూపాన్ని దాల్చినప్పుడు సంస్కారంగా కూడా తయారైపోతుంది. ఆత్మ ఈ చక్రంలో ఇరుక్కుపోతుంది. ఏ విధంగా విశ్వ కళ్యాణం అనేటువంటి సంకల్పం మనం చేస్తూ ఉంటామో అదే బుద్ధి లోపల అదే సంసారంగా తయారవుతూ ఉంటుంది. దానితోటే లింకప్ అయి ఉంటూ ఉంటాము. అందుకని శాస్త్రాల్లో చెప్పారు, మనసు బుద్ధి సంస్కారాలు ఎలా పనిచేస్తూ ఉంటాయో దాని గురించే చెప్తూ ఉంటూ ఉంటారు మీరు అని. గొప్ప గొప్ప మునులు ఋషులు కూడా మనసు బుద్ధికి అతీతమైతే అయ్యారు. అనేక సంవత్సరాలు తపస్సు అయితే చేశారు. అనుభూతి కూడా ఉన్నది, కానీ సంస్కారంగా ఉండిపోయిన కారణం వల్ల వాటిని మార్చుకోలేకపోతూ ఉంటారు. ఈ యొక్క అనుభూతి శాస్త్రాల్లోనూ ఉపనిషత్తుల్లో కూడా రాయటం జరిగింది. ఏ ఆత్మ అయితే ఒకసారి స్థూల ప్రపంచంలో జన్మ తీసుకుంటుందో దాని యొక్క స్మృతి అనేది ఆత్మలో రికార్డింగ్ అయిపోతుంది. అదే సంస్కారం కింద తయారు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే సంస్కారము ఎప్పుడు పోతాయి అంటే ఈ యొక్క జన్మ మరణ చక్రం నుండి విముక్తి అయిపోయినప్పుడే సంస్కారాలు సమాప్తం అయిపోతాయి. ఆత్మ జన్మ మృత్యు చక్ర బంధనంలోనే ఉండిపోతుంది. లేకపోతే సఫిషియంట్గా ఇప్పుడు శాస్త్రాల మాటని మనం ఉపయోగించి జ్ఞానంతో
ముక్తి పొందగలము అని అనుకుంటూ ఉంటాం. కేవలం జ్ఞానంతో కాకుండా నిష్కామ కర్మగా భావించాలి. లేకపోతే ఆ కర్మ మనల్ని బంధిస్తూనే ఉంటూ ఉంటుంది. కొత్త స్మృతి మాయాజాలంలాగా బంధిస్తుంది. ఇది తెలుసుకోవటంతో ఫస్ట్ కారణ శరీరంలో అనేక డేటా రికార్డింగ్ ఏదైతే ఉన్నదో దాని గురించి జ్ఞానంలో ఆలోచించటంతో మరి దాని యొక్క స్థితి అనేది తెలుస్తూ ఉంటుంది. మరి ప్రతి సంకల్పము పైన కూడా ఫోకస్ మనం చేస్తూ కారణ శరీరంలో ఏ ఏ పరివర్తన ఏ ఏ క్షణంలో వస్తూ ఉన్నదో దాని యొక్క స్పీడ్ ఎంత ఉందో అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ సంస్కారాల నుండి బయట పడగలరు. ఈ యొక్క గతి అనుసారంగా వాటిని కూడా ఆపగలుగుతూ ఉంటారు. ఎందుకంటే పరమ యోగిగా అయినప్పుడు పరమ జ్ఞానము అదే అర్థం చేసుకున్నప్పుడు ధారణ చేస్తూ ఉంటాం. పరంపిత పరమాత్మతోటి కనెక్ట్ అయ్యి సాన్నిధ్యంలో ఉంటే అప్పుడు వీటన్నిటి నుండి బయటపడతాం. ఇది బేహద్దు ఆత్మలకు గుర్తు. ఈ యొక్క సంస్కార స్వభావాలు వీటన్నిటి నుండి బయటపడి సదా పరంపిత పరమాత్మ తోటి కనెక్ట్ అయిపోయి ఆయన సాన్నిధ్యంలో ఉంటూ ఉంటే అదే గుర్తు. ఇది వీడు బేహద్ ఆత్మలు అని. వారి దగ్గర మరి రెండూ ఉంటాయి. పరమ జ్ఞానము ఉంటుంది, పరంపిత పరమాత్మని యొక్క సాన్నిధ్యము ఉంటుంది. వాళ్ళు 100% ఫుల్ ప్రూఫ్ యొక్క వ్యవస్థగా పూర్తిగా పరివర్తన అనేది అయిపోతారు. భలే స్థూల జగత్తులో ఎంత పెద్ద పోస్ట్ పొజిషన్లో ఉన్నా క్వాలిఫికేషన్లో ఉన్నా కూడా ప్రకృతి నియమం అనుసారంగా నడిపిస్తూ ఉంటారే తప్ప దానిలో ఇరుక్కుపోరన్నమాట. ఇది మన ఆస్కా పురుషార్థంలో కూడా చెప్తూ ఉంటారు. మరి వేదాల్లో ఏదైతే మరి శాస్త్రాల్లో రాయబడి ఉన్నదో ఈ శబ్దాన్ని మనం చూడాలి. ఎవరైతే పరంపిత పరమాత్మని యొక్క కృపతోటి వేద శాస్త్రాల్లో ఏదైతే మూల ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇవ్వబడిందో దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు బేహద్ జ్ఞానంలో వేద శాస్త్రాల కంటే కూడా అతీతంగా ఆయన జ్ఞానంగా గుర్తించగలుగుతారు. అంటే వేద శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం బేసిక్ జ్ఞానం, అది చాలా తేలికే అర్థం చేసుకోవటం కూడా. కానీ బీకే వాళ్ళు ఏం సాధన, ఎవరైతే సాధన ఆత్మలు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ పురుషార్థం చేస్తున్నారు. కానీ జ్ఞానం యొక్క లోపలికి లోతులోకి వాళ్ళు వెళ్ళలేదు. ఇవన్నీ జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి. సాకార బాపు యొక్క సహయోగం లేనిదే ఈ జ్ఞానం కూడా ఇమర్జ్ అనేది కాదు. బీకేలోని ఆత్మలు సాకార బాపుని గుర్తించలేదు. పరమాత్మని గుర్తించకుండా ఆయన సాన్నిధ్యంలోకి రాకుండా ఉంటే వాళ్ళు ఎంత పరమ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకి వెళుతున్నా కూడా యథార్థం తెలుసుకోలేరు. వాళ్ళు పరమ పదాన్ని పొందటం అనేది కఠినము, అసంభవమే అవుతూ ఉంటుంది. ఈ యొక్క మార్గము ఒక అదృశ్య మార్గము. పరంపిత అదృశ్య రూపంలో పిల్లలందరితో పాటు సదా ప్రతి ఒక్క సెకండు ఉంటారు. లేకపోతే పిల్లలు ఎప్పుడన్నా తండ్రిని వదిలిపెట్టినా తండ్రి మాత్రం వదిలిపెట్టరు. పడిపోతారేమోనని తెలియదు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు పడతారో తెలియదు బాపుకి. అందుకని ఎప్పుడు ప్రతి సెకండు ప్రతి క్షణము ప్రతి ఒక్క బిడ్డ దగ్గర కూడా ఉంటూనే ఉంటారు. సాకార్ బాపు యొక్క ఆకారి రూపము ఎప్పుడు ప్రొటెక్షన్గానే ఉంటూ ఉంటుంది. సాకార బాపు సహయోగం లేకుండా ఆత్మ మాయ నుండి బయటికి రావటం కష్టం. లేకపోతే స్థూల మాయలోనే ఇంకా సూక్ష్మ మాయలోనే ఇరుక్కుపోతూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవటానికి బాపు అంటే బేహద్దు పరమాత్మ యొక్క కృప కూడా కావాలి. ఇంకా వేద శాస్త్రాలు మరికి ఏదైతే చెప్తూ ఉన్నారో అది సాధకులకు స్వ అధ్యాయం కోసము. కానీ ఈ రోజుల్లో ఎవరి దగ్గర కూడా ఇలాంటి డైరెక్ట్ అనుభవం అనేది లేనే లేదు. వేద శాస్త్రాలలో కూడా చెప్పారు, అయినా కూడా దాని యొక్క అర్థమును గ్రహించలేకపోతూ ఉన్నారు. విశాలమైనటువంటి
అనుభూతిని కూడా పొందలేకపోతూ ఉన్నారు. జ్ఞానము ఏదైతే ఉన్నదో అది అర్థం కావాలి అంటే పరంపిత పరమాత్మ యొక్క సాకార స్వరూపం యొక్క సంయోగము, ఆయన యొక్క సాన్నిధ్యము తప్పకుండా అవసరము. అవి లేకుండా మరి ఆ, వీడి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత చదువుకున్నప్పటికీ కూడా అనుభవి మూర్తులుగా కాలేరు. ప్రత్యక్ష అనుభవి గురువులు కూడా వీటి యొక్క సారాన్ని తెలుసుకోలేరు. బాపు యొక్క సాన్నిధ్యమే అన్నిటికీ గొప్ప వరదానము అన్నమాట. వేద శాస్త్రాల యొక్క సాధకులు జ్ఞానం యొక్క విశాల మాయ జాలం నుండి బయటపడటం అనేది జరగదు. జ్ఞానం యొక్క జటిలత్వంలో ఇరుక్కుపోవద్దు. విజ్ఞానం అయితే ఆత్మ యొక్క ఆ, కోశికలను కూడా అర్థం చేసుకోలేరు. ఏ ప్రోటాను కూడా గాడ్ పార్టికల్ని వెతుకుతూ ఉన్నారు. అంటే డిఎన్ఏను చేంజ్ చేసుకోగలుగుతూ ఉన్నారు. ప్రోటాను ఒక ప్రాక్టికల్ అంతే. ప్రోటాన్ ఒక పార్టికల్, డిఎన్ఏ అంటే ఒక మాలిక్యులర్. ఇవన్నీ స్థూలం. మనసు, బుద్ధి, సంస్కారము అతి సూక్ష్మము. మరి దీని యొక్క గతి సైంటిస్టులు ఆలోచనకు కూడా అందనిది. సైన్స్ వాళ్ళ యొక్క మనసుకు ఇది అర్థం కాదు, బుద్ధిలోనూ ఎక్కదు. సంస్కారం గురించి వాళ్ళు అసలే గ్రహించలేరు. ఎందుకని ఆత్మ వరకు చేరుకునే ప్రశ్నే అసలు వాళ్ళు ఆలోచించటమూ లేదు. ఇక డిఎన్ఏ అనేది ఒక సాధారణమైన స్థూల వస్తువు. దీన్ని అర్థం చేసుకుంటే ఆత్మను ఏమన్నా అర్థం చేసుకోగలరా ఏంటి? లేదు. ఆత్మను అర్థం చేసుకోవాలి అంటే తండ్రి తోటి కనెక్ట్ అయి ఉండాలి. డిఎన్ఏ అనేది ఒక సాధారణమైన మామూలు స్థూలమైన మాలిక్యులరే కదా. కాబట్టి బాపూజీ జ్ఞానంలో చెప్పారు, ఆత్మ మూలం, డిఎన్ఏ స్థూలం. స్థూలంలో నుంచి మూలంలోకి చేరుకోవటం సైన్స్ వాళ్ళకి అసంభవం అవుతుంది అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము వేదాలకు శాస్త్రాల్లో ఏంటి డిఫరెన్సు అనే ప్రశ్న మనం చూసినట్లయితే, వేదాలు స్మృతి, ఉపనిషత్తులు అంటే వేదాలు శృతి, ఉపనిషత్తులు స్మృతి. దీన్ని అర్థం చేసుకోవాలి. వేదాల్లో ఏ అయితే శబ్దాలు ఉన్నాయో, ప్రత్యక్ష పరమాత్మ యొక్క అనుభూతితో ఉన్నాయో, వేదాల్లో శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వినటానికి, చదువుకోవటానికి అంతవరకే అని కాదు. అది జీవితంలో ధారణ చేయటానికి, ఆత్మ యొక్క పురుషార్థాన్ని పెంచుకొని పూర్తి సమాధి స్టేజిలోకి వెళితే మూల స్మృతి అనేది వాళ్ళకి కలుగుతుంది. ఏ విధంగా ఋషులు మునులు తపస్సు చేసి సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు వేద శబ్దం యొక్క లోతైన అర్థాన్ని గ్రహించగలుగుతారు. ఉపనిషత్తుల రూపంలో ఇక్కడ అవి రాయబడి ఉన్నాయి. కానీ ఎంతగా స్మృతి జాగృతం అవుతుందో అంతగా అవి అర్థమవుతూ ఉంటాయి. అందుకనే వేదాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటూ ఉన్నారు. ఈ సమయంలో అత్యంత కఠినము. ఈరోజు మనము అనేక జ్ఞాని వేదాలు చదివిన వాళ్ళు మనకు ఉండొచ్చు, చాలా జ్ఞానము ఇచ్చి ఉండవచ్చు. కానీ అర్థం ఎంత చేసుకున్నారని ఆ లెక్కతో చూసినట్లయితే, ఎంతవరకు కరెక్టు అని విచారణ చేసినట్లయితే అది బుద్ధి స్తరం వరకే వారి యొక్క నిర్ణయము అనేది తీసుకోగలుగుతూ ఉంటారు. ఇకపోతే మనము బేహద్ జ్ఞానంలో బాపూజీ ఏదైతే జ్ఞానం మనకిచ్చారో, బేహద్ యొక్క స్మృతి సమాధిలో ఏదైతే అదృశ్యం పరమ సత్యం యొక్క శబ్దం రూపంలో ఇక్కడ ప్రకటితం అయి ఉంది. కానీ మనము ఎంతవరకు అర్థం చేసుకున్నామనేది మనకు కావాలి. స్మృతి అనేది మనకు జాగృతం కావాలి. ప్రతి ఒక్క ఆత్మ తన యొక్క జ్ఞాన సమాధి లెక్కతోటి బుద్ధి లేయరు అనేది ఆ స్టేజ్ అనేది శుద్ధిగా అవుతూ ఉంటుంది. అంతగా లోతుల్లో జ్ఞానంలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు.
జీవితంలో కూడా ఆత్మ బేహద్దు జ్ఞానంను గ్రహిస్తూ ఉంటే ఇతరులకు కూడా చెప్పగలుగుతూ ఉంటారు. స్మృతి యొక్క లెక్కతోటి జీవిస్తూనే మరి దాని యొక్క రికార్డింగ్ని ఓపెన్ చేసుకోగలుగుతారు. అందుకనే జ్ఞాన యోగాలతోటి జాగృతం అవ్వాలి. అంతగా జ్ఞానమును మీరు ఇవ్వగలుగుతారు అని బాపూజీ స్తుతిలో కూడా ఉన్నటువంటి అనంతమైనటువంటి జ్ఞానము, బేహద్ జ్ఞానమును అంతఃకరణలో అనుభూతి చేసుకోవాలి. అభ్యాసం చెయ్యండి. బాపూజీని జ్ఞాపకం చేస్తూ ఎక్కువగా అర్థం చేసుకుంటే ప్రతి సెకండు కూడా మిమ్మల్ని మీరు అబ్జర్వేషన్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకొని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇక్కడ జ్ఞానములో ఇద్దరు టీచర్స్ ఉన్నారు. మరి అంటే ఏంటి, మీకు మీరు టీచర్ కావాలి కానీ ఇతరులకు టీచర్ కాదు. బాపూజీ చెప్పేది మీకు మీరే టీచర్ కండి, ఇతరుల గురించి మీరు టీచర్గా కావద్దు. అన్ని ఆత్మలు మిమ్మల్ని చూస్తూనే నేర్చుకుంటూ ఉంటారు. బేహద్ జ్ఞానము అనేది అద్భుతం ఇదే. ఏ కర్మ అయితే మనం చేస్తూ ఉంటామో అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, మనని చూసి ఇతరులు నేర్చుకుంటారు అని. అందుకని జ్ఞానంలో కేవలం ఒకే ఒక మాట ఉంది, అంతఃకరణంలో ప్రత్యక్షం కాకపోతే నిరంతర పురుషార్థము చేయలేరు. నిదానంగా పురుషార్థం చేయగా ఆ యొక్క మాట జ్ఞానం యొక్క అంతఃకరణలో ప్రత్యక్షమవుతుంది. ఇంకా ఏదైతే ఆలోచిస్తారో అదే అయిపోతూ ఉంటారు. దానికోసం ధైర్యం కావాలి. ధైర్యము నిశ్చయ బుద్ధితోటే వస్తూ ఉంటుంది. నిశ్చయ బుద్ధి విజయంతి అంటారు. నిశ్చయ బుద్ధి జ్ఞానంతో కలుగుతుంది. జ్ఞానము పరమాత్మ కృపతోటి లభిస్తూ ఉంటుంది. మనము ఇంకా ఈ యొక్క జ్ఞానమును ఎలా అర్థం చేసుకోవాలి, బుద్ధి యొక్క పని ఏంటి, మరి ఆత్మ పైన ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఈ లేయర్స్లో ఎలా ఉంటుంది అనే విషయం నెక్స్ట్ జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్పేటువంటి క్లాసులో మనం మళ్ళా విందాము. పరం శాంతి. నమస్తే. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము మీరు మళ్ళా వినాలి అంటే, మా మొబైల్ నోటిఫికేషన్ రావాలి మీకు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నమస్తే. ధన్యవాదాలు. బేహద్